నమస్తే అండి, వెల్కమ్ టు రవణమ్మ గార్డెన్. మా గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ చూసారా, ఎన్ని చిన్న చిన్న మొగ్గలు వేసిందో. అందరంతా కొంచెం క్లారిటీగా చూపించలేకపోతున్నానండి. సెల్ ఒక్కో దగ్గర క్లారిటీ కనిపిస్తుంది అండి, ఒక్కో దగ్గర కనిపించట్లేదు. చాలా వేసిందండి, పందిరి నింపుగా వేసింది. ఇదిగోండి ఇంత ఇంత అయ్యాయి. చిన్నవి చూపించాను, తర్వాత ఈ సైజులో పెరిగాయండి. ఇప్పుడు ఇలాగ అయ్యాయి చూసారా, ఎంత అయ్యాయో. మిద్దె తోటలోకి వచ్చేటప్పుడు ఆనందం చూడాలండి. ఈ మొక్క చూసేసరికి డ్రాగన్ ఫ్రూట్స్ పందిరి నిండా చిన్న చిన్న మొగ్గలు. ఇవన్నీ ఫ్లవర్స్ వీడియో దశలో ఉన్నాయి చూసారా. ఈ మొగ్గ అన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో, చాలా చక్కగా. కొన్ని ఫ్లవర్స్ విడిపోయి వాడిపోయావండి, నేను పైకి రాలేదు. కొన్ని విడిని ఇవ్వండి, వచ్చేటప్పుడు కొన్ని చూపించాను. చాలా అందంగా ఉంటాయండి ఫ్లవర్స్, మాత్రం చూడాలనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఈ ఫ్లవర్స్. ఇలా వాడిపోయి చూసారా ఫ్లవర్స్, కాయ అయ్యి ఇవి వాడిపోయినప్పుడు కొంచెం కాయ పెరిగేటప్పుడు ఇవన్నీ మనం తీసేసేయాలి. ఈ ఫ్లవర్స్ అని ఈ వాడిపోయినవి తీసేసి మొక్క మొదట్లో పడేలా, అప్పుడు కాయ పెరుగుదల వస్తుంది చూసారా. అలా తీసేసాను నేను కొన్ని అందిన వరకు. అంతంత కాయలు అయ్యాయి చూసారా. కాయలు పెరుగుతాయి కొంచెం. అలా ఆ పైది నాకు అందలేదు, వదిలేసాను. ఇప్పుడు పళ్ళు అయిపోయాయి. ఎంత ఆనందం అండి మనకి. మన మిద్దె తోటలో మొక్కలు వేసుకొని ఇలా కాసి పోస్తే అబ్బా, ఆనందం చెప్పలేమండి మాటల్లో. చెట్టు నింపుగా కాయలు, పిందెలు, పళ్ళు. కొన్ని మా బాబుని కోసిమన్నానండి, నేను పైకి ఎక్కలేక. ఆ ఇరకల్లో కాసాయండి. ఈసారి చెయ్యి పెట్టామంటే ముళ్ళు గట్టిగా ఇచ్చేస్తాయి. అవి చూసారా అంత ఇరకల్లోనూ. అదండి, వీడియో తీయడానికి కూడా వీళ్ళేనంత ఇరకల్లో కాసాయండి ఈసారి. ఈ సంవత్సరం కొంచెమేనండి, కిందటి సంవత్సరం ఇంకా ఎక్కువ కాసాయి చూసారా. ఈ పళ్ళు చాలా మంచిదండి, మనకి తింటే మంచి విటమిన్స్ ఉంటాయండి వీటిలో. చాలా ఆరోగ్యం ఈ పళ్ళు మనకి. కానీ మేము పైన కొనకుండా మాతో మిద్దె తోటల పళ్ళే మాకు సరిపోతున్నాయండి. ఎంత ఆనందం అండి మనకి చూసారా. ఇంకా ఉన్నాయి, కోస్తున్నాడు బాబు. ఆ పైకి ఎక్కేవ్వండి. ఆ పై వీడియో తీయడానికి కూడా వీళ్ళేనంత పైన ఇరకలో పూసాయండి ఈసారి చూసారా. ఇంకా కాయలు అక్కడక్కడ ఉన్నాయి. పిందులో ఉండి కాయలు పళ్ళు కోస్తూ కాయలు ఉంటే ఇంకా మళ్ళీ చిన్న పిందులు వేసుకొచ్చింది. 4వ నెలలో స్టార్ట్ అవుద్ది, 12వ నెల వరకు అలా పూత కాత ఉంటూనే ఉంటుందండి. కాయలు ఇవ్వండి, ఇంకెన్నున్నా చూడండి. ఇంకొక కాయ ఉంది ఎరుకలో ఉండేది, కోస్తాను. అది కాయ